ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు మనల్ని ఈ రోజు కూడా తన వాక్కు ద్వారా సియోనులో నుండి బలపరచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం నుండి 118వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. వినండి. 113వ కీర్తన నుండి 118 కీర్తనల వరకు వీటిని పస్కా పండుగ సమయంలో ఎక్కువగా యూదులు పాడుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారు సిలువకు అప్పగింపబడక ముందు రోజు రాత్రి ఆయన మొట్టమొదటిసారి ఆయన రొట్టెను ద్రాక్షారసమును శిష్యులకు ఇచ్చిన రోజు, ఆ రోజు యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లారు అని రాసి ఉంటది. అయితే చాలా మంది బైబిల్ పండితులు అపోహపడే విషయం ఏంటంటే 118వ కీర్తనే పాడి ఉంటారు యేసు ప్రభువు తర్వాత శిష్యులు అని అనుకుంటారు. ఎందుకంటే ఈ కీర్తనలో యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనం ఉంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూల రాయి ఆయనని. అంతేకాదు ఈ కీర్తన ఒక విజయోత్సవమును గురించి చూపిస్తుంది. ఎవరిని నమ్ముకున్న లాభం లేదైతే తండ్రి అయిన దేవుణ్ణి యెహోవాను నమ్ముకున్న వానికి విజయం ఉందని ఈ కీర్తన ప్రకటిస్తుంది. యేసు ప్రభు జీవితంలో కూడా సిలువ సమయంలో కొంచెం ఓడిపోయినట్లుగా కనిపించిన తర్వాత ఆయన జయం పొందుకోబోతున్నాడు కదా. అందులో ఇది పస్కా పండుగ సమయంలో పాడుకునే చివరి కీర్తన కదా, కాబట్టి బహుశా ఇదే పాడి ఉంటారు అని అపోహపడుతున్నారు. సరే, ఏదేమైనా మంచి కీర్తన, అద్భుతమైన కీర్తన ఇది. దీంట్లో మనం ఈరోజు నేర్చుకునే ఒక విషయం ఏంటంటే, మొదటి వచనం చెప్తున్నారు కదా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దయాళుడు అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్ లో అయితే అవర్ లార్డ్ ఈస్ గుడ్, దేవుడు మంచివాడు అని రాయబడింది. ఆయన మంచివాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పండి. స్తుతి అంటే పొగడ్డం. ఆయనను పొగడండి, ఆయనను అడ్మైర్ చేయండి. ఎందుకు? ఆయన మంచివాడు కాబట్టి. అసలు దేవుడు మంచివాడని ఎలా తెలిసింది? ఏంటి ఆయన మంచివాడని చెప్పడానికి కారణాలు? ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పడానికి అనేక కారణాలు ఉంటాయి కదా. ఈ కీర్తనంతా చదివితే చాలా కారణాలున్నాయి. అయితే ప్రత్యేకించి ఒక 2 కారణాలు నేను చెప్పేసి మనల్ని స్తుతించడానికి ప్రేరేపించే ప్రయత్నం చేస్తాను. వినండి. మొదటి విషయం ఇక్కడే ఉంది. 7వ వచనంలో లేదా 6వ వచనం, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. 7వ వచనంలో యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఆయన పక్షము మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మంచివాడు. అదేంటండి, మన పక్షంగా నిలబడితే మంచివాడిలాగా? ఈ కీర్తన బహుశా దావీదు రాసిండొచ్చు అని చాలా మంది అనుకుంటుంటారు. దావీదు జీవితంలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసా? దావీదు తనను శత్రువులు తరుముతుంటే ఎవరైనా రాజుల దగ్గరికి పోతే వాళ్ళు నన్ను కాపాడతారనుకొని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఆ రాజు దగ్గర ఉన్నాడు. వాళ్ళేమో ఒకానొక సమయంలో దావీదును బాగా హర్ట్ చేసి పంపించేశారు. సరే, ఏదేమైనా వాళ్ళ దేశంలో ఉండనిచ్చారు కదా, నేను నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటాంలే అనుకొని ఇంటికి వచ్చి చూస్తే సిక్లగు అనే పట్టణంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇంటికి వచ్చి చూస్తే తనకున్న భార్యలు గాని బిడ్డలు గాని ఎవరు లేరు. అందరినీ వేరే శత్రువులు వచ్చి లాక్కొని తీసుకెళ్లిపోయారు, చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఇదేంట్రా, ఈ రాజును నమ్ముకొని వచ్చాం, ఈ దేశాన్ని నమ్ముకొని వచ్చాం, కొంచెం సేఫ్ గా ఉంటది అనుకుంటే మొత్తం పోయిందే అనుకున్నారు. ఈలోపు దావీదు పక్కకి తిరిగి చూశాడు. అంతవరకు తనతోనే నిలబడిన వ్యక్తులున్నారు. దావీదు, మేము నీకు ఫ్యాన్స్, నీకోసం ప్రాణాలు ఇస్తాం అని చెప్పిన వాళ్ళు రాళ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరిని? ఎందుకు? దావీదును చంపడానికి. ఏం అర్థం కాలేదు. రాజును నమ్మాడు, వాళ్ళేమో హట్ చేసి పంపించారు. సేఫ్టీ ఉంటదనుకున్నాడు, సేఫ్టీ లేకుండా అయిపోయింది. సరే ఇవన్నీ కాదు, నాతో పాటు ఉన్నవారు ఉన్నారు కదా అనుకుంటే వాళ్ళే చంపడానికి ఈరోజు రాళ్లు రువ్వారు.
తన పక్షముగా ఎవ్వరూ లేరు. ఆ సమయంలో దావీదు చేసిన పని ఏంటి తెలుసా? దేవుడి సన్నిధికి పోయి, అయ్యా ఇంకా నాకే దిక్కు లేదయ్యా, నువ్వేనయ్యా అని దేవుని వైపు చూసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడు ఏమనాలి? ఈ లోకంలో ఎంత మంచి వాళ్ళైనా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు గుర్తొచ్చినా నేను రాజులు నమ్ముకున్నావు, వాళ్ళని నమ్ముకున్నావు, ఇప్పుడు గుర్తొచ్చా నేను నీకు ఇప్పుడు సాయం చేయాలన్నా అంటారు కదా. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఆ రోజు దావీదు పక్షముగా రాజులు నిలబడలేదు, తనతో పాటు ప్రాణమిస్తానన్నవారు నిలబడలేదు. కానీ దయాళులైన యెహోవా ఆయన పక్షముగా నిలబడి తను కోల్పోయిన కుటుంబం అంతటిని మరలా వెనక్కి తెచ్చిచ్చాడు. ఎంత మంచివాడండి మన దేవుడు కదా. మన జీవితంలో కూడా అంతే కదా. అన్ని ట్రై చేస్తాం, అన్ని బెడ్స్ కొట్టి వచ్చిన తర్వాత చివరికి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమనాలి? ఇప్పుడు వచ్చినావు నా దగ్గరికి పో అనాలి. కానీ దేవుడు మరలా పోనీలే అని మనల్ని అర్థం చేసుకొని కోల్పోయిన దాన్ని మనకు తెచ్చిస్తున్నాడు. ఇంతకంటే మంచి దేవుడు ఉన్నాడా? అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ జీవితంలో, నా జీవితంలో ఇంతకంటే మంచి వ్యక్తిని మనము చూడలేం. యెహోవా దయాళుడు. రెండవ కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఉంది 18వ వచనంలో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇంత మంచి దేవుడు శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. శిక్షిస్తే మంచివాడు ఎట్లయితాడు? ఇప్పుడు చాలా మంది అదే కదా. వినండి, నా జీవితంలో చిన్నప్పుడు నాకు ఒక సార్ ఉండేవాళ్ళు. ఆయన మ్యాథ్స్ చెప్పేవారు. అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉండేసరికి అందరూ ఆయన అంటే నచ్చేది కాదు, చాలా మందికి నచ్చేది కాదు. పక్కన ఉన్న టీచర్లు కూడా ఆయనను మంచిగా చెప్పేవారు కాదు. నా మనసులో కూడా అటువంటి అభిప్రాయమే ఏర్పడిపోయింది. ఒరే ఈయన స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు, చాలా కఠినంగా ఉంటున్నాడు, మంచోడు కాదని. ఒకసారి నేను నా సైకిల్ కున్న కీస్ పోగొట్టుకున్నాను. బ్యాగ్ చాలా బరువుగుండే లాక్కుంటూ వెళ్తున్నా. ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సార్ నా దగ్గరకు వచ్చి ఏమైంది సందీప్, ఏంటి ప్రాబ్లం అంటే, ఇట్లా కీస్ పోయినాయి సార్ అంటే, సరే ఆ బ్యాగ్ కూడా చాలా బరువుగుంది, నీకెందుకు, నేను మీ ఇంట్లో ఇచ్చేసి వెళ్తాను అన్నాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అప్పటి వరకు నేను చూసిన టీచర్లందరూ స్టూడెంట్స్ కి పని చెప్పిన వారే గాని ఒక్క స్టూడెంట్ యొక్క బ్యాగ్ మోస్తే నా స్టేటస్ ఏమైపోతుందో అనుకున్న వారే గాని ఏ కల్మషం లేకుండా ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండే వ్యక్తి ఈ విషయంలో ఇలా చూసేసరికి నాకు ఆ రోజు నుంచి ఆయన మీద అభిప్రాయం మారిపోయింది. ఈసారి ఎంత మంచివాడు అనిపించింది. వినండి, మన దేవుడు కూడా అంతే. ఆయా సమయాల్లో మనము మంచిగా ఉండాలని శిక్షిస్తాడు, కానీ మనల్ని మరణమునకు అప్పగింపలేదు. ఆయన శిక్షను చూసి, ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి శిక్షిస్తున్నాడు, కానీ మనం ఆయా సమయంలో శిక్షించాడని చెప్పి ఆయన మంచోడు కాదేమో అనుకుంటున్నాం. లేదు లేదు లేదు, అందరూ నిన్ను వదిలేసిన వేళ, ఇదిగో అన్ని నువ్వు కోల్పోయిన వేళ నీతో కూడా ఉన్నవాడు, తన్ను తాను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి నీకు సహాయము చేసినవాడు, ఆయన మంచివాడు. ఆయన శిక్షించినప్పుడు మంచివాడు, ఆయన ప్రేమించినప్పుడు మంచివాడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మంచివాడు, అన్ని విషయాలలో ఆయన మంచివాడు. కాబట్టి ఈ రోజంతా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీవు దయాళుడవు, నువ్వు మంచివాడవయ్యా. నీ సన్నిధిని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఒక 2 కారణాలే ఈ కీర్తన నుండి మేము ధ్యానించమైతే ఈ అధ్యాయం అంతా బిడ్డలు ధ్యానించడానికి అనేక కారణాలతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీవు ఇంకా మంచివాడవని చూడడానికి సహాయం చేయమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దయాళుడైన యెహోవా మనల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.